కొత్తవలస పీపుల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం. భారత మాజీ రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్త అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని కొత్తవలస పీపుల్ వెల్ఫేర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తవలస బీసీ హాస్టల్ బాలబాలికలకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఏఓ శ్రీదేవి మరియు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ భావితరాల్లో అందరూ కూడా మహనీయుల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని, విద్య ఒక్కటే భవిష్యత్తును ఉన్నత స్థానానికి చేరుస్తుందని, సమాజంలో ప్రతి విద్యార్థి మరో 10 మందికి ఆదర్శంగా నిలబడేలా ప్రయత్నించాలని చెప్పారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు ఇటువంటి కార్యక్రమం చేయడం ద్వారా సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. విద్యార్థులందరూ కూడా అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ దిశగా విద్యార్థులు అందరూ ప్రయత్నం చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఆడుతున్నారు ఇక్కడ స్కూల్లో ఆడుతున్నారా? అది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, అది ముందు మనకు కావాలి. ఆ ఆరోగ్యం ఉంటేనే మీరు చదవగలుగుతారు కదా.